ఫోన్ వాడు 74 చూడమ్మా తలెత్తన రెడీ సార్ రెడీ రెడీ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కనబడుతుంది మా బూత్ నెంబరు 74లో నేను ఓటు హక్కు వేసుకోవడం జరిగింది. మరి ఎక్కడ చూస్తే కూడా ఉదయం నుంచి కూడా లాంగ్ క్యూస్, చాలా పెద్ద క్యూలు, మహిళలు కానీ పురుషులు కానీ మరి ప్రజాస్వామ్య ప్రతినిధులు పాల్గొని ప్రజల కొరకు రేపు ఏర్పడే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాలని చెప్పి మనకు కనబడతా ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి వేయాలని చెప్పి కొత్త నిశ్చయంతో కనబడుతుంది నాకు. కాబట్టి గతంలో ఎన్టీ రామారావు గారికి ఎప్పుడైతే 1993లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఏ రకంగా సభ్యులు ఉన్నారు, అదే రకంగా ఈరోజు కూడా మార్పు కనపడుతుంది ప్రజలు. కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలవడం సత్యం. వచ్చిన తర్వాత చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా చాలా వరకు నెరవేర్చాల్సిన అవసరం, బాధ్యత కూడా మనకందరికీ ఉంది. కాబట్టి ఇప్పటికీ ఎందుకంటే ఇప్పుడు పోలింగ్ అయితే జరిగింది, అలా కౌంటింగ్ జరగాల ప్రజాస్వామ్య పద్ధతిలో. అలా విజయం భరించిన తర్వాత మిగతా కార్యక్రమాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి, చంద్రబాబు ఓటు ఎందుకు వేయాలనే విషయాన్ని గురించి మనం పోటీ చేస్తామండి. ఎవరిని ఎందుకు వేయకూడదు అనేది కాదు, చంద్రబాబు అవసరం ఏముంది, నెసిటీ ఏముంది రాష్ట్రానికి అని ముఖ్యంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. రేపు ఈ ఎన్నికలు జరగబోయే ఎన్నికలు తప్పకుండా చంద్రబాబు వైపు ప్రజలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వైపు ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వచ్చి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవుస్తున్నాను.